మాది శ్రీకాకుళం జిల్లా హెర్బర్లో మండలం తొలగా గ్రామం. పేగుబంధం తెగిపోయింది. కన్న తల్లిని చంపుకున్నాం. నా జీవితంలో మొట్టమొదటి తప్పు ఏదైనా చేశానంటే చంద్రబాబు నాయుడు ఓటేసి తప్పు చేశాను. ఇలాంటి దుర్మార్గుడు మాత్రం ఇంకొకసారి రాజకీయాల్లో ఉండకూడదు, సీఎం పదవి మాత్రం అనుభవించకూడదు. 2013 చట్ట ప్రకారం మాకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. అందరూ చప్పట్లు కొట్టి ఓట్లు వేసాం. అడిగాము 2013 చట్ట ప్రకారం ఇస్తానన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి సంవత్సరం 80 కేసులు వేశారు, జైల్లో పెట్టించారు. మా తల్లిదండ్రులని, మా అక్క చెల్లెలను అందరినీ రోడ్డు మీద ఈడ్చిడ్చుకొట్టి రక్తాలు వచ్చినట్టు కొట్టారు. అడ్డగాడిదలో పెరిగిన చిన్న చేశాడు ఇదంతా. మా చిన్నలు, మా పిల్లలు అందరూ కూడా వేరే వేరే ప్రదేశాల్లో బతుకుతున్నాం. ఇప్పుడు నేను వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాను, ఐసిఐసిఐ బ్యాంక్లో. మా చిన్నలు అక్కడ పొలం మీద బతికేవాళ్ళు అందరూ కూలీలుగా ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. మాకుండే 2 ఎకరాలు మేము వేరే వాళ్ళకి పనిపించేటోళ్ళం, వేరే వాళ్ళ దగ్గర కూలీగా పని చేస్తున్నాం. మీరే దయతలిచి మాకు ఎంత కొంత సాయం చేయాలి సార్. మాకు ఇంకా ఆధారం అంటే ఇంకేం లేదు. మేమెవరు నమ్మదలిసి ఆ పనులు కూడా లేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, సంవత్సరం గారు ఆల్రెడీ చెప్పారు పదవులు వస్తే మేము చేస్తామని. ఆ పదవి వచ్చే రోజు మాకు కనిపించట్లేదు. మా 23 గ్రామాలు కూడా ముంపుకు గురయ్యాయి. పిల్ల పాపలతో గుడిసెల్లో రోడ్డు పక్కన బతుకుతున్నారు. ఒక వాన వచ్చినా, వరద వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా రేకులతో సహా ఎగిరిపోతున్నాయి. ఎక్కడుండాలో తెలియట్లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.